తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇది మంచి ఫేస్ ప్యాక్ అండి. ఎవరికైతే ఒక్కొక్కసారి మనకి చాలా రఫ్గా అయిపోతుంది ఫేస్, తర్వాత ట్యాన్ అయిపోతుంది, లేకపోతే కలర్ ఇంప్రూవ్మెంట్కి మంచి ప్యాక్ అండి ఇది. అన్నంతో మనం ఉడికించిన అన్నం ఉంటుంది కదా, ఈ అన్నంతో మన ఫేస్ ప్యాక్. దీనికి ఏం అవసరం లేదు. మనం ఉడికించిన అన్నం కొంచెంగా ఒక స్పూను, అలాగే గులాబీ పువ్వులు ఇవి, తర్వాత అరుణయోగ గంధర్వ తైలం ఇది కొద్దిగా తీసుకోవాలి. ఇది మనం ముందు కొంచెం మిక్సీలో వేసుకోవాలి, అంటే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో కొంచెం మనము అన్నం ఒక స్పూను, 2 స్పూన్లు వేసాం, కొంచెం అన్నం వేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గులాబీ పువ్వులు కూడా మనం అంటే దేశీ తీసుకోవాలి. ఈ గులాబీ పువ్వులు దేశీ గులాబీ పువ్వులు కదా, ఇవి మంచి వాసన కూడా వస్తాయి. ఈ గులాబీ రేకలు తీసుకుందాం మనం. ఆల్రెడీ నేను 2 పువ్వులు రేకలు తీసి పెట్టాను. ఈ పువ్వులు దీంట్లో వేసేసేయండి. ఇలా విడిగా రేకలు తీసి మంచి ఇట్లా. తర్వాత ఇది గంధర్వ ఆయిల్ అంటే క్యాస్టర్ ఆయిల్ ఉంది కదా, ఈ క్యాస్టర్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి. చాలా బాగా పనిచేస్తుందండి ఫేస్కి క్యాస్టర్ ఆయిల్. మంచి షైనింగ్ అవుతుంది, మాయిశ్చరైజర్ చేస్తుంది, మీకు హైడ్రేషన్ చేస్తుంది, అంటే డ్రై అవ్వకుండా కూడా చేస్తుంది. ఎక్కువేం అవసరం లేదు, చాలా కొంచెం అట్లా. నేను ఒక పావు టీ స్పూన్ అంతే వేసాను నేను ఆయిల్ కొంచెం. ఇప్పుడు మనకి ఇది కొంచెము మనకు మిక్సీలో తిరగాలి కదా ఇది, ఎందుకంటే అన్నం కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇది మిక్సీలో తిరగడం కోసం మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం మంచిగా మన దగ్గర పాలు ఉన్నాయి కాబట్టి నేను కొంచెము పాలు ఊరికే ఇది పేస్ట్ అవ్వడానికి మాత్రమే వేస్తున్నాను పాలు. మీకు పాలు పడదు, ఏదైనా అవసరం లేదు అని అనుకుంటే మీరు నీళ్ళు కూడా వేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి రోజ్ పెటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలా మనం దీంట్లో అన్నం వేసాము 2 స్పూన్లు, 2 పువ్వులు గులాబీ రేకులు వేసాం, కొంచెం ఒక పావు టీ స్పూను మనం క్యాస్టర్ ఆయిల్ గంధర్వ తైలం వేసాం, కొద్దిగా పాలు వేసాం తిరగడానికి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో చూడండి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. మధ్యలో ఒక్కసారి స్పూన్తో కదిలితే సరిపోతుంది మీకు. మనకి మంచి కలర్ కూడా వస్తుంది చూడండి. ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇది తినొచ్చు కూడా. దీంట్లో మనం ఏం వేసాము, అన్నమే కదా, అన్నం, గులాబీ రేకులు, అలాగే పాలు, కొద్దిగా ఆయిల్, అరుణయోగ గంధర్వ ఆయిల్ కూడా వేసాం ఇందులో. చూసారు కదండి పేస్ట్, చూడండి ఎంత బాగుంది. ఇది ఐస్ క్రీమ్ లాగా ఉంది, తినాలని అనిపిస్తుంది. ఇది మీరు తీసుకోవచ్చు, అలాగే దీన్ని ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఫేస్, నెక్, అలాగే మీ చేతులు ముఖ్యంగా, అంటే ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ వేసుకోవచ్చు. ఫేస్కి మంచిగా మీరు వాష్ చేసేసుకుని ఒకసారి పూర్తిగా క్లీన్ చేసేసుకుని మీరు ఇది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ పేస్ట్ని చక్కగా ట్యాన్ అయిపోయి స్కిన్ మంచి షైనింగ్ అవుతూ, ఎందుకంటే రైస్ కూడా ఉంది ఇందులో. రైస్ చాలా మంచిదండి, ఎన్నో చేయొచ్చు. ఇలా మీరు అప్లై చేసుకోండి మంచిగా, మీకు తెలుస్తుంది. ఇది చాలా తొందరగా డ్రై అవుతుంది. మనం అందుకే కూడా ఆయిల్ వేసుకున్నాం, మాయిశ్చరైజర్ అవ్వడానికి కూడా. మీకు అమ్మో ఇది ప్యాక్ వేసుకుంటే డ్రై అయిపోతుందేమో అని అవసరం లేదు, మీకు బాగా తెలుస్తుంది. బాగా స్క్రబ్ చేయండి, ఎందుకంటే ఇది మెత్తగానే ఉంటుంది.
కాబట్టి కొంచెం ఇట్లా సర్కిల్స్లో ఫేస్కి అయితే ఎక్కడైనా సరే సర్కిల్లోనే మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కడుక్కోవాలి. డైరెక్ట్గా చన్నీళ్ళు వేయకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో వేయాలి. మీరు వేసుకునేటప్పుడు ఫేస్కి కానీ కొంచెం ఇలా మసాజ్ చేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా తీసుకుని పైన ఇలా ప్యాక్ లాగా వేసుకోండి. ముందు మసాజ్ అవ్వాలి. మసాజ్ అంటే ఎక్కువసేపు ఏం కాదండి, ఒక 2-3 నిమిషాలు అంతే. సర్కిల్గా చేసేసుకొని కొంచెం తీసుకుని ఇట్లా ప్యాక్ లాగా వేసుకోండి. ఇది మీకు గట్టిగా అయ్యి కొంచెం మీ చర్మం అంతా బిగుసుకున్నట్టుగా అవుతుందన్నమాట. అప్పుడు మీరు దీన్ని గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకోండి. చక్కగా ఒక టవల్ గోరువెచ్చని నీళ్ళల్లో ముంచి పిండి దాంతో మీరు చక్కగా ఇట్లా అద్ది క్లీన్ చేసుకున్నట్టయితే మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది మీరు ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోవచ్చు. ఎక్కువ మంది బయట తిరుగుతున్నాం, పొల్యూషన్లో ఉంటాం, బయటికి ఎక్కువ తిరుగుతూ ఉంటాం. అలాగే వారానికి ఆల్టర్నేట్ డేస్ అంటే ఒక 3 సార్లు వారానికి ఫస్ట్ ఈ ప్యాక్ పెట్టుకోండి. మీ స్కిన్ మీకే తెలుస్తుంది. ఇలా పట్టుకుంటే ఒక పట్టులాగా మృదువుగా మారుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో గులాబీ రేఖలు ఉన్నాయి. అలాగే మంచి స్కిన్ మంచి గ్లో అవుతుంది. తర్వాత మీకు ట్యాన్ పోతుంది. ఇది ట్యాన్ ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు. చేతులు కూడా ఎంతసేపు మనం ఫేస్కే కాకుండా మెడకి కూడా చేసుకోవాలి, అలాగే చేతులకు కూడా చేసుకోవాలి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంకా చిన్నపిల్లలకి ఇది 100% అండి. పిల్లలు కూడా మీరు వేయాలంటే కూడా ఇది వేయచ్చు. రైస్ అండ్ రోజ్ ప్యాక్ అంటాం దీన్ని. చాలా బాగా పనిచేస్తుంది. నేను మీకు ఇది క్లీన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇలా మీరు ఇది బిగిసే వరకు గట్టిగా మీకు బిగుసుకుంటుంది, ఆరినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కువసేపు ఉంచొద్దండి, మీకు టైట్ అవుతుంది అన్నమాట. స్కిన్ తెలుస్తుంది కొంచెం డ్రై అయిందని. అప్పుడే చక్కగా ఇలా మెత్తని బట్ట కానీ ఏదైనా తడిది గోరువెచ్చని దాంట్లో వేసి మీరు క్లీన్ చేసేసుకోండి. మీకు స్కిన్ ఆ స్మూత్నెస్ అని తెలుస్తుందండి, మీకు బాగా చాలా బాగా తెలుస్తుంది. చూడండి మంచిగా ఎంత మాయిశ్చరైజింగ్ మీకు చూడండి ఎంత బాగుందో స్కిన్ మీద. ఇలానే ఉంటుంది. దీన్ని సోప్ పెట్టి వాష్ చేసుకోకూడదు ఇమ్మీడియట్గా, అవసరం కూడా లేదు మీకు. సో చాలా మంచిగా ఇలా పట్టుకుంటే చాలా చక్కగా మృదువుగా ఉంటుంది. మీరు ఇలా రెగ్యులర్గా వేస్తూ ఉంటే కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. మీకు తెలుస్తుంది, ఆ ఫేస్ గ్లో తెలుస్తుంది. రెగ్యులర్గా అంటే రోజు అవసరం లేదు, ఆల్టర్నేట్ డేస్ వేసుకోండి. ఆల్టర్నేట్ డేస్ అలా ఒక 1 మంత్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఏం చేస్తారంటే వీక్లీ 1 or 2 వేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు రేపు ఏదైనా ఫంక్షన్ ఉంది, రేపు మార్నింగ్ వెళ్ళాలి, లేకపోతే ఈరోజు ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఈ ప్యాక్ చేసుకుని మీరు ప్యాక్ మాస్క్ లాగా కనుక మీరు వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.